మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాసి పెట్టుకోండి, ఉగాది నుండి ఈ 4 రాసుల వారికి దరిద్రం పట్టి పీడిస్తుంది. ఈ రాసుల వారికి గండం పొంచి ఉంది. సంవత్సరమంతా కష్టాలు తప్పవు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ గ్రహగతులు అందరికీ ఒకేలా ఉండవు. కాలచక్రం తిరుగుతున్న కొద్దీ కొన్ని రాసుల వారికి అదృష్టం పడితే మరికొన్ని రాసుల వారికి మాత్రం శనిదేవుడి ప్రభావం వల్ల పీడకల లాంటి రోజులు మొదలవుతూ ఉంటాయి. మరి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ 4 రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి? ఎవరికి గండాలు పొంచి ఉన్నాయి? ఎవరికి ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది? అసలు దరిద్రం ఎందుకు చుట్టుముడుతుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోకుండా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెడితే మాత్రం తీవ్ర నష్టాలు తప్పవు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏ రాసుల వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ విషయంలోనికి వస్తే, ఉగాది అంటేనే తెలుగువారి తొలి పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాదిని ఎంతో వైభవంగా జరుపుకుంటాం. ఉగాది అంటే యుగస్య ఆది అని అర్థం. అంటే ఒక కొత్త యుగానికి లేదా కాలానికి ప్రారంభం. ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా కొత్త చిగుళ్ళు, కోయిల పాటలతో వసంతకాలం రాకను ఉగాది చాటి చెప్తుంది. షట్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి మన జీవితంలోని సుఖ దుఃఖాలను, కష్ట నష్టాలను సమానంగా స్వీకరించాలని నేర్పిస్తుంది. అయితే ఈ పండుగ రోజున పంచాంగ శ్రవణం చేయటం మన ఆచారం. పంచాంగం ద్వారా ఆ సంవత్సరంలో మన ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్యపూజ్యం మరియు అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహాల సంచారం ఆధారంగా ఆ సంవత్సరం మనకు ఎలా ఉండబోతుందో జ్యోతిష్య పండితులు నిర్ణయిస్తారు. అయితే ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం అందరికీ ఒకేలా లేదు. ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉన్న 4 రాసుల వారికి ఈ సంవత్సరం గడ్డు కాలం రాబోతుంది అని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ రాసుల వారు ఉగాది తర్వాత నుండి అడుగు తీసి అడుగు వేయాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ రాసులలో మొదటి రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి వస్తారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారి జాతక గమనాన్ని పరిశీలిస్తే శని ప్రభావం అత్యంత కీలకంగా మారనున్నది. కుంభరాశికి శని భగవానుడు అధిపతి అయినప్పటికీ ప్రస్తుత కాలంలో ఏలినాటి శని ప్రభావం 2వ దశలో ఉండటం వల్ల వీరు ఊహించిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా సొంత రాశిలో శని ఉన్నప్పుడు కొంత వెసులుబాటు ఉంటుందని భావించినప్పటికీ 2వ దశ అంటే జన్మ శని కాలం మానసిక, శారీరక ఒత్తిళ్లకు పరాకాష్ఠగా నిలుస్తుంది. ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి చిన్న పనిలోనూ అకారణమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఉత్సాహంగా మొదలుపెట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోవటం లేదా ఆశించిన ఫలితాలు రాకపోవటం వల్ల తీవ్ర నిరాశకు గురి అయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఈ ఏడాది మీరు అడుగులు వేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే చిన్న తప్పుడు నిర్ణయం కూడా మీ జీవిత గమనాన్ని తలక్రిందులు చేసే ప్రమాదం ఉంది. రాబడి కంటే ఖర్చులు విపరీతంగా పెరగటం, అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితులు తలెత్తవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచించడం శ్రేయస్కరం. అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అసలుకే మోసం వచ్చి ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు ఇతరులను గుడ్డిగా నమ్మటం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. గండం అంటే కేవలం ప్రాణాపాయం మాత్రమే కాదు, నమ్మిన వ్యక్తుల నుండి ఎదురయ్యే మోసం వల్ల కలిగే మానసిక వేదన కూడా ఒక పెద్ద గండంగా భావించాలి. ఈ కాలంలో మీ ఆత్మీయులు మీకు వ్యతిరేకంగా మారటం లేదా వెన్నుపోటు పొడవటం వంటి సంఘటనలు జరగవచ్చు.
కుటుంబ వాతావరణం కూడా గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్ద గొడవలకు దారితీసి ఇంట్లో ప్రశాంతతను దూరం చేస్తాయి. జీవిత భాగస్వామితో లేదా రక్త సంబంధీకులతో అనవసరమైన వాదనలకు దిక్కుండా ఉండటం ఉత్తమం. ఇక ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. శని ప్రభావం వల్ల ప్రధానంగా కాళ్ల నరాలు మరియు వెన్నుముకకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పాత జబ్బులు తిరిగి తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవటం అవసరం. ప్రయాణాల్లో కూడా అప్రమత్తత పాటించాలి. మానసికంగా బలహీనపడే ఈ సమయంలో ఆందోళన చెందకుండా దైవచింతనతో ముందుకు సాగటం ముఖ్యం. కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావం నుండి ఉపశమనం పొంది కష్టాలను అధిగమించడానికి నిత్యం దైవచింతనతో పాటు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించటం అవసరం. ప్రతి శనివారం శనిదేవుడి ఆలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం లేదా తైలాభిషేకం చేయించటం అత్యంత శ్రేయస్కరం. శని ప్రభావం తగ్గాలంటే హనుమంతుడిని ఆశ్రయించటం ఉత్తమ మార్గం. కాబట్టి ప్రతి మంగళ శనివారాలలో హనుమాన్ చాలీసా పఠించటం లేదా సుందరకాండ పారాయణం చేయటం వల్ల మానసిక ధైర్యం లభిస్తుంది. అలాగే పేదలకు మరియు వికలాంగులకు మీ శక్తి కొలది అన్నదానం లేదా వస్త్రదానం చేయటం వల్ల శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. నల్ల నువ్వులు, నల్లటి బట్టలు లేదా ఇనుము వంటి వస్తువులను దానం చేయటం మంచిది. ప్రతిరోజు ఉదయం కాకులకు అన్నం పెట్టడం ఒక ముఖ్యమైన పరిహారంగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించటం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది. వీలైనంత వరకు అబద్ధాలు ఆడకుండా నీతిగా ఉంటూ శ్రమజీవులను గౌరవించటం వల్ల శని వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు, భక్తితో కూడిన పరిహారాలు మిమ్మల్ని గండాల నుండి రక్షించి ప్రశాంతతను చేకూరుస్తాయి. తర్వాతి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రము 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. శ్రీ పరాభవనామ సంవత్సర ప్రారంభం వృశ్చిక రాశి వారికి ఒక కొత్త సవాలును, పరీక్షా కాలాన్ని మోసుకువస్తుంది. ఈ ఉగాది పర్వదినం నుండి మీ రాశి చక్రంలో శని భగవానుడు 4వ స్థానంలోనికి ప్రవేశించటం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం అధికారికంగా మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అర్ధాష్టమ శనికాలం అనేది వ్యక్తిగత ఎదుగుదలకు ఒక కఠినమైన పరీక్షా సమయం వంటిది. ఈ కాలంలో మీరు ఎంతటి కఠోర శ్రమ చేసినప్పటికీ దానికి తగిన ఫలితం కానీ కనీస గుర్తింపు కానీ లభించడం కష్టతరమవుతుంది. మీరు 10 అడుగులు ముందుకు వేయాలని ప్రయత్నిస్తే పరిస్థితులు మిమ్మల్ని 5 అడుగులు వెనక్కి లాగేలాగా ఉంటాయి. మీ నిజాయితీని, నిబద్ధతను ఎవరూ గుర్తించకపోగా మీరు చెయ్యని తప్పులకు అనవసరమైన నిందలు, అపవాదులు ఎదుర్కోవలసి రావటం మిమ్మల్ని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత క్లిష్టంగా మారుతుంది. కార్యాలయంలో పని ఒత్తిడి మీ శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలకు మించి ఉంటుంది. మీ అధికారుల నుండి ఆశించిన మద్దతు లభించకపోగా వారి నుండి వచ్చే అనవసర వేధింపులు లేదా విమర్శలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. సహ ఉద్యోగుల నుండి వచ్చే అసూయ పూరిత రాజకీయాలు మిమ్మల్ని ఒంటరిని చేయవచ్చు. ఈ ఒత్తిడి భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేయాలనే బలమైన కోరిక అడుగడుగునా కలిగినప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ప్రస్తుత గ్రహగమనం ప్రకారం కొత్త ఉద్యోగ అవకాశాలు అంత సులభంగా దొరకవు. ఒకవేళ దొరికినా అవి మీ ప్రస్తుత హోదాకు లేదా జీతానికి తగినట్టుగా ఉండకపోవచ్చు. కాబట్టి ఉన్న చోటే సహనంతో వేచి చూడటమే ప్రస్తుతానికి ఏకైక మార్గం. సమాజంలో మీకు ఉన్న పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగే సంఘటనలు తలెత్తవచ్చు. మీరు అతిగా నమ్మిన వ్యక్తులే మీ వెనుక గోతులు తీసే అవకాశం ఉంది. మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని శత్రువులు మీ పై చెయ్యి సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ సమయంలో నోటి దురుసుతనం లేదా అనవసరమైన వాదనలు మీ గౌరవ మర్యాదలను మరింత దిగదార్చవచ్చు. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం గడ్డు కాలమే అని చెప్పాలి. రాబడి పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించకపోగా ఊహించని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. ఆసుపత్రి ఖర్చులు లేదా వాహన మరమ్మతుల కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు. దీనివల్ల మీ పొదుపు మొత్తం హరించుకుపోయే ప్రమాదం ఉంది.
అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి విలాసాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబపరంగా చూస్తే ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు ఏదో ఒక అడ్డంకి వల్ల వాయిదా పడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు కుదరటంలో విపరీతమైన జాప్యం జరగవచ్చు. సంతానపరమైన ఇబ్బందులు లేదా ఇంటి సభ్యుల మధ్య అనవసర మనస్పర్ధలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. ముఖ్యంగా వాహన యోగం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని కాలంలో చిన్నపాటి అశ్రద్ధ కూడా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున సుదూర ప్రయాణాల సమయంలో మరియు వాహనం నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం. మీ మనసులో ఎప్పుడూ ఏదో ఒక తెలియని భయం, అశాంతి నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఈ అపరిచిత భయం వల్ల నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు సహజం. వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావం నుండి బయటపడడానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అత్యంత శ్రేయస్కరం. ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య అష్టకం పఠించటం వల్ల మీకు మానసిక ధైర్యం కలుగుతుంది. అలాగే శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం తప్పనిసరి. శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం లేదా తైలాభిషేకం చేయించటం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించటం కూడా చాలా శక్తివంతమైన పరిహారం. మీరు తినే ఆహారంలో కొంచెం భాగాన్ని ప్రతిరోజు కాకులకు పెట్టడం మరువకండి. దీనివల్ల పితృదోషాలు తగ్గి శని ప్రభావం తగ్గుతుంది. పనిచేసే చోట తక్కువ మాట్లాడటము, ఎవరితోనూ అనవసర వాదనలకు దిక్కుండా ఉండటము మీ గౌరవాన్ని కాపాడుతుంది. నిరుద్యోగులకు, వికలాంగులకు మీ శక్తి కొలది అన్నదానం లేదా వస్త్రదానం చేయటం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న పరిహారాలు నియమంతో పాటిస్తే అర్ధాష్టమ శని వల్ల కలిగే కష్టాలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఇక 3వ రాశి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోనికి వస్తాయి. శ్రీ పరాభవనామ సంవత్సర కాలచక్ర గమనాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఈ ఏడాది అత్యంత క్లిష్టమైనదిగా కనిపిస్తోంది. మీ రాశి నుండి 8వ స్థానంలో శని భగవానుడు సంచరించటం వల్ల ఏర్పడే అష్టమ శని ప్రభావం మీ జాతకంలో లేదా మీ జీవితంపై పతాక స్థాయిలో ఉండనున్నది. జ్యోతిష శాస్త్రంలో అష్టమ శనిని శని ప్రభావాలన్నిటిలోనూ అత్యంత ప్రమాదకరమైనదిగా, కఠినమైన పరీక్షా కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మీరు అడుగు వేసే ప్రతి చోట గండాలు పొంచి ఉంటాయి. అష్టమ శని అంటేనే ఆకస్మిక పరిణామాలు, ఊహించని మలుపులు. మీరు ఎంతో కాలంగా కష్టపడి నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యం లేదా పొదుపు మొత్తం ఒక్కసారిగా కరిగిపోయే ప్రమాదం ఉంది. ధన నష్టం అనేది కేవలం వ్యాపారంలోనే కాకుండా అనవసరమైన ఖర్చులు, మోసపోవటం ద్వారా కూడా సంభవించవచ్చు. ముఖ్యంగా ఈ ఏడాది మీరు ఎవరికీ హామీలు ఇవ్వటం కానీ, చేబదుళ్ళు ఇవ్వటం కానీ చేయకండి. మీరు ఎవరికైనా డబ్బులు అప్పిస్తే అవి తిరిగి రాకపోగా మీ డబ్బులు మీరు అడిగినందుకు ఎదుటివారితో శత్రుత్వం ఏర్పడి బంధుత్వాలు కూడా తెగిపోయే అవకాశం ఉంది. సామాజికంగా చూస్తే మీ ఆత్మీయులు మరియు బంధువులతో తీవ్రమైన విభేదాలు తలెత్తవచ్చు. మీరు మంచి చెప్పినా ఎదుటివారు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇక కోర్టు కేసులు లేదా చట్టపరమైన చిక్కుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకాల సమయంలో కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించకుండా సంతకం చేయకండి. మీ యొక్క చిన్న పొరపాటు మిమ్మల్ని దీర్ఘకాలిక న్యాయ పోరాటాల్లోనికి నెట్టవేయవచ్చు. ఉద్యోగ రంగంలో కూడా స్థిరత్వం లోపిస్తుంది. చేస్తున్న పనిలో ఆకస్మిక మార్పులు రావటం, అకారణంగా వేరే విభాగానికి బదిలీ అవ్వటం లేదా ప్రాజెక్టులు చేజారిపోవటం వల్ల మీరు తీవ్రమైన అయోమయానికి, మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. దరిద్రం అనేది కేవలం డబ్బు లేకపోవటమే కాదు, మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ వరుస అపజయాలు ఎదురవ్వటం కూడా ఒక రకమైన దౌర్భాగ్యమే. ఈ అపజయాల వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఆరోగ్యపరంగా ఈ కాలం మీకు ఒక పెద్ద సవాలు. అష్టమ శని కాలంలో పాత రోగాలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు అకస్మాత్తుగా తిరగబట్టవచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. చిన్న ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం మేలు. ఇక ప్రయాణాల విషయంలో శనిదేవుడు మీకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు.
వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత కోల్పోవటం వల్ల లేదా ఎదుటివారి అశ్రద్ధ వల్ల ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సుదూర ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిది. ఈ సంవత్సరమంతా కష్టాలు మిమ్మల్ని నీడలా వెంటాడుతూ ఉన్నట్లు అనిపించినా దానికి విరుగుడుగా ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాలి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావటం వల్ల అష్టమ శని ఒత్తిడిని తట్టుకోవడానికి శివారాధన ఒకటే పరమౌషధం. ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించటం, సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోవటం ద్వారా దోష తీవ్రతను తగ్గించుకోవచ్చు. నియమనిష్టలతో దైవ ప్రార్థన చేస్తూ అహంకారాన్ని వీడి సహనంతో వ్యవహరిస్తేనే ఈ అష్టమశని గండాల నుండి సురక్షితంగా బయటపడగలరు. చివరిగా మీనరాశి. పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోనికి వస్తాయి. శ్రీ పరాభవనామ సంవత్సర కాలగమనంలో మీనరాశి వారి జాతక చక్రాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం వీరికి ఏలినాటి శని ప్రభావం మొదటి దశలో కొనసాగుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శని మొదటి దశను ఆకాశ శని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని, ఆర్థిక స్థితిగతులను మరియు మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది పర్వదినం తర్వాత మీనరాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమాత్రం సానుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఎంతో ఉత్సాహంతో, ఆశలతో మొదలుపెట్టే నూతన కార్యాలు అడుగడుగునా ఆటంకాలను ఎదుర్కొంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లాభాల బాటలో నడుస్తుందని భావించి కొత్తగా ఏ వ్యాపారం మొదలుపెట్టినా అది అనూహ్యంగా నష్టాల్లోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. భారీ పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం ఈ ఏడాది మీకు కలిసి రాదు. కేవలం ఆర్థికపరమైన నష్టాలే కాకుండా సమాజంలో మీకు ఉన్న పరపతి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం ఒక రకమైన ఏకాగ్రత లోపం వారిని వేధిస్తుంది. ఎంత కష్టపడి చదివిన విషయాలు గుర్తుండకపోవటం లేదా అనవసరమైన విషయాల వైపు మనసు మళ్ళటం వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. దీని ఫలితంగా పరీక్షల్లో వచ్చే మార్కులు నిరాశను మిగల్చటమే కాకుండా పై చదువుల విషయంలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక కుటుంబ విషయంలో మీనరాశి వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య వివాహ ప్రయత్నాలు. ఎన్నో సంబంధాలు వస్తున్నట్లు అనిపించినా చివరి నిమిషంలో అవి తప్పిపోవటం లేదా ఏదో ఒక సమస్య వల్ల సంబంధాలు కుదరకపోవటం మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తుంది. ఈ నిరీక్షణ మీలో అసహనాన్ని పెంచుతుంది. కానీ ఈ సమయంలో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే శ్రేయస్కరం. ఆర్థికంగా చూస్తే ఈ ఏడాది మీ సంపాదనకు మించిన ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. అనవసరమైన ఆడంబరాలకు, విలాసాలకు పోయి అప్పులు చేయకండి. అలా చేస్తే ఆ అప్పుల ఊబి నుండి బయటపడడం మీకు చాలా కాలం వరకు సాధ్యం కాదు. మీ దయార్థ హృదయాన్ని ఆసరాగా చేసుకుని మీ సొంత వారే మిమ్మల్ని మోసం చేసే లేదా వెన్నుపోటు పొడిచే అవకాశం మెండుగా ఉంది. మీరు ప్రాణప్రదంగా నమ్మిన వ్యక్తులు మీ కష్టాల్లో తోడుండకపోగా మీ పతనానికి కారణం కావచ్చు. ప్రయాణాల విషయంలో కూడా మీకు ఈ ఏడాది చేదు అనుభవాలే ఎదురవుతూ ఉంటాయి. తీర్థయాత్రలు లేదా వ్యాపార ప్రయాణాలు చేసినా అవి కేవలం శారీరక శ్రమను మరియు ధన వ్యయాన్ని మిగిలిస్తాయి తప్ప ఆశించిన ఫలితాలను ఇవ్వవు. గండం అంటే కేవలం శారీరక అనారోగ్యం మాత్రమే కాదు, మీరు ఎన్నో ఏళ్లుగా కన్న కలలు, మీరు ప్రాణప్రదంగా భావించే ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోవటం కూడా ఒక రకమైన మానసిక గండమే. ముఖ్యంగా మీనరాశి వారు ఈ సంవత్సరమంతా తమ వాక్చాతుర్యం మీద నియంత్రణ కలిగి ఉండాలి. మాట తొందరపాటు వల్ల ఉన్న బంధాలను తెంచుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి చర్చల సమయంలో సమన్వయం పాటించటం ముఖ్యం. మీ సహనమే మీకు శ్రీరామ రక్ష. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కడానికి ఆధ్యాత్మిక మార్గమే ఏకైక శరణ్యం. ప్రతిరోజు నిష్ఠతో హనుమాన్ చాలీసా పఠించటం వల్ల శనిదోష తీవ్రత తగ్గుతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం మీపై ఉంటే ఎంతటి కష్ట నష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. అలాగే శనివారం నాడు పేదలకు, వికలాంగులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయటం వల్ల గ్రహపీడ తొలగి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఈ కష్టకాలం తాత్కాలికమేనని నమ్మి దైవ చింతనతో ముందుకు సాగితే రాబోయే కాలంలో మళ్ళీ సుఖ సంతోషాలను పొందవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభ, వృచ్చిక, కర్కాటక, మీనరాశుల వారికి గ్రహగతులు అనుకూలంగా లేవు.
శని ప్రభావం వల్ల వీరికి అష్ట కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దరిద్రం అంటే మీరు ఎంత సంపాదించినా అది నిలవకపోవటం, కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం మరియు అనుకున్న పనులు జరగకపోవటం. ఈ 4 రాసుల వారు ఏ చిన్న పని తలపెట్టినా దైవ దర్శనం చేసుకుని జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. లేదంటే ఈ సంవత్సరం మీ జీవితంలో మర్చిపోలేని నష్టాలను కష్టాలను మిగిల్చే అవకాశం ఉంది. కష్టాలు వస్తాయని భయపడటం కంటే వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండటం మరియు తగిన పరిహారాలు చేసుకోవటం ముఖ్యం. దైవ ప్రార్థన, దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహాల తీవ్రత తగ్గుతుంది. కాబట్టి ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండి ఈ గడ్డు కాలాన్ని దాటాలని కోరుకుందాం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.